హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రోగ్రామ్ విత్ రవి. వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే గూగుల్ నుంచి అయితే ఒక బంపర్ ఆఫర్ ఇంటర్న్షిప్ అయితే రిలీజ్ చేశారు. టాప్ అయిన గూగుల్లో ఇంటర్న్షిప్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఈ ఆపర్చునిటీని అయితే మిస్ అవ్వకండి. దిస్ ఈజ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేయాలి, అసలు ఏమేమి ఎలిజిబిలిటీ ఉంది దీనికి, అండ్ నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అలాగే రెజ్యూమ్ను ఎలా బిల్డ్ చేసుకోవాలి, నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీ నుంచి కావాల్సింది లైక్ అండ్ సబ్స్క్రైబ్. డేటా అనలిటిక్స్ అప్రెంటిస్షిప్ మార్చ్ 2025 గూగుల్ అయితే ఇంటర్న్షిప్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఫుల్ టైం జాబ్ అయితే ఆపర్చునిటీ కాదు, ఓన్లీ ఫర్ వాళ్ళ వర్క్ అయితే మనం చేయాలి. డ్యూరేషన్ టైం ఏంటంటే 24 months. డేటా అనలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మీకు అంటే ఇది ఎగ్జాక్ట్లీ 8 to 12 weeks అయితే డ్యూ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ చేసుకోవాలంటే October 23, 2024 11 PM వరకు అయితే అప్లై చేసుకోండి. తర్వాతనైతే ఇది ఇంటర్న్షిప్ అనేది అవైలబుల్గా ఉండదు. అయితే హైదరాబాద్ అండ్ ముంబై, బెంగళూరులో అయితే అవైలబుల్గా ఉంది. డిగ్రీ అన్న తీసుకోవాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా అనలిటిక్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ ద గూగుల్ వర్క్షాప్ అంటే ఎగ్జాంపుల్ జీమెయిల్ కానీ, క్రోమ్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, షీట్స్ మీద ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే డెఫినెట్లీగా ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ మీద మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. డేటా అనాలిసిస్ మీద మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ విత్ ద నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అంటే మీరు ఓన్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, టాస్క్లో కూడా పార్టిసిపేట్ కావాలి. మీరు చేసే వర్క్ ఇండిపెండెంట్గా చేయొచ్చు లేదా టీం వర్క్ కూడా చేయొచ్చు. అయితే ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి, అలాగే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా డెఫినెట్లీగా ఉండాలి. ఎవరైతే డేటా అనలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఇంటర్న్షిప్ని అయితే వదులుకోకండి. ఇదైతే డెఫినెట్లీగా గూగుల్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోండి. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. డిజిటల్ బిజినెస్ మార్కెటింగ్ అప్రెంటిస్షిప్ మార్చ్ 2025 ఇది కూడా గూగుల్ నుంచి ఒక మంచి ఇంటర్న్షిప్. ఇది కూడా ఫుల్ టైం ఆపర్చునిటీ అయితే కాదు, ఇది కూడా ఎగ్జాక్ట్లీ 18 to 12 weeks అయితే ఉంటుంది. దీనికి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే బిఫోర్ October 23, 2024 అప్లై చేసుకోండి. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ ఆఫర్ని అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే గూగుల్ నుంచి అయితే ఇంటర్న్షిప్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ అయితే కలిగి ఉండాలి, అలాగే మినిమం ఎక్స్పీరియన్స్ విత్ ద డిజిటల్ బిజినెస్ మార్కెటింగ్. మీరు గూగుల్ వర్క్షాప్తో అయితే పనిచేయాలి, అంటే లైక్ జీమెయిల్ కానీ, క్రోమ్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, షీట్లలో అయితే మీకు సమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎబిలిటీ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ లైక్ ఈవెంట్స్ కానీ, మీడియా కానీ, కస్టమర్ సర్వీసెస్ కానీ, వాటి మీద అయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ, టాస్క్లో పార్టిసిపేట్ చేయడం కానీ, వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇలా అయితే చేయాలి. వర్క్ ఇచ్చిన ఇండిపెండెంట్గా కానీ టీం వర్క్తో కూడా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. అలాగే డిజిటల్ మార్కెట్ను ఎలా బిల్డ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. అలాగే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కానీ డెఫినెట్లీగా ఉండాలి. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో వారికైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రమ్ గూగుల్. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. ప్రాజెక్ట్ మేనేజ్ అప్రెంటిస్షిప్ మార్చ్ 2025 ఇది కూడా గూగుల్ నుంచి అయితే ఒక మంచి ఇంటర్న్షిప్. ఇది ఎక్కడెక్కడ లొకేషన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే హైదరాబాద్, ముంబై, బెంగళూరులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే ఫుల్ టైం ఆపర్చునిటీ అయితే కాదు, ఎగ్జాక్ట్లీ 18 to 24 weeks అయితే మనకు డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. మీకు ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కెరీర్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వారికైతే ఈ ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేసుకోండి. మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే పూర్తి చేయాలి, అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రూల్. మనకైతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద. అలాగే గూగుల్ వర్క్షాప్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, జీమెయిల్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, షీట్స్ కానీ. అలాగే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ లైక్ మీడియా, కస్టమర్ సర్వీసెస్,
అకౌంటింగ్ వీటి మీద అయితే మనం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సిమిలర్ థింగ్స్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ, టాస్క్లో పార్టిసిపేట్ చేయడం కానీ, వారికి హెల్ప్ చేయడం కానీ అనే థాట్స్ అయితే ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద మీరు సపరేట్గా మీ వర్క్ చేసుకోవచ్చు, లేదా టీమ్ వర్క్స్తో కూడా చేయొచ్చు. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అప్రెంటిషిప్ మార్చ్ 2025 ఉన్నారో వాళ్ళు లెవెల్ టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి అనుకున్న వారైతే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అయితే చేయండి. మనం గూగుల్లో వర్క్ ఎట్లా చేయాలని డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదైతే ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే కాదు. అట్లీస్ట్ 18 to 24 వీక్స్ అయితే ఉంటుంది డ్యూరేషన్ టైం. అలాగే ఇది బెంగళూరు, హర్యానా, హైదరాబాద్, ముంబైలో అయితే అవైలబుల్గా ఉంది. మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటంటే బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ, పిహెచ్డి డిగ్రీ చేసిన వాళ్ళు, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో వర్క్ చేసిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా కానీ, C++ కానీ, పైథాన్ కానీ ఏదన్నా ఒక లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ గూగుల్ వర్క్షాప్ అయితే మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైక్ డాక్యుమెంట్స్ కానీ, షీట్స్ కానీ, స్లైడ్స్ కానీ, గూగుల్ స్లైడ్స్ కానీ. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. మనం ఏమైనా ప్రాబ్లం ఇచ్చినట్లయితే దాన్ని ఇండిపెండెంట్గా చేయడమా లేదంటే టీం వర్క్తో చేయడం అనే స్కిల్స్ కూడా ఉండాలి. మనకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. లైక్ సెల్ఫ్ మోటివేటెడ్ కానీ, పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్ క్యాపబిలిటీస్ కానీ ఇలా అయితే ఉండాలి. అలాగే మీరు న్యూ టెక్నాలజీస్ కానీ, ప్రాజెక్ట్స్ను ఎక్స్ప్లోర్ చేయడం కానీ, లెర్నింగ్ న్యూ స్కిల్స్ కానీ వీటి మీద అయితే అవగాహన ఉండాలి. జాబ్ కావాలనుకుంటున్నారో ఇదైతే బెస్ట్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ గూగుల్. ఆపర్చునిటీని అయితే మిస్ అవ్వకండి. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.